పిల్లలు మీకు తెలుసా, ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు. ఈ రోజు తెలుగు భాష దినోత్సవం. ఏంటి తెలుగు భాష దినోత్సవం అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటారు? తెలుగు భాషను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పడానికి తెలుగు భాష దినోత్సవాన్ని ప్రపంచంలో ఉన్న తెలుగువారు జరుపుకుంటారు. తెలుగు భాషకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వాలి? తెలుగు అనే పదములోనే ఎంతో తీయదనం, మాధుర్యం ఉంది. తేనెలలికే భాష మన తెలుగు భాష. మన తెలుగు భాషలోని పద్యాలు, కవితలు, గేయాలు, ఛందస్సు మొదలగు సాటిలేనివి. అందుకే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. ఇదే మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనం. సరే మరి ఆగస్టు 29న ఎందుకు జరుపుకుంటాము? ఆగస్ట్ 29కి ఒక ప్రత్యేకత ఉంది. అది మన తెలుగు భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి. గ్రాంధిక భాషలో ఉన్న పాఠ్యాంశాలను వాడుక భాషలో మార్చడానికి అతను ఎంతగానో కృషి చేశారు. విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించారు. మనము ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఉండకూడదని ఉద్యమం చేశారు. అసలు మనం మాట్లాడే భాషకు అంత ప్రత్యేకత ఎందుకు ఇవ్వాలి? ఈ సృష్టిలో మనుషులకు మాత్రమే ఉన్న ఆయుధం భాష. భాష ద్వారా మనం మన భావాలను వ్యక్తపరచగలుగుతున్నాం. కానీ మన మాతృభాషకు ప్రజ్ఞత ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు. పరభాష వ్యామోహంలో పడి మాతృభాషను మర్చిపోతున్నారు. అలా చేస్తే మన భాషను తక్కువ చేసుకోవడమే. కాబట్టి అమ్మలాంటి తెలుగు భాషను మరవకుండా మన వారితో తెలుగులోనే భాషించుదాం. అందరికీ మరోసారి